మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహలగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మీ యొక్క లగ్నాధిపతి 4లో ఉన్నాడు, సీక్రెట్ సైన్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా నిగూఢ విద్యలు నేర్చుకోవడం జరుగుతుంది. కాస్త ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు 2లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతిని ఆరాధన చేసుకుంటూ లేదా గణపతిని తలుచుకుంటూ మనీ మ్యాటర్స్ డీల్ చేయండి, అప్పుడు బాగుంటుంది ఆటోమేటిక్గా. కాకపోతే ఈ సింహం వారికి 3వ తేదీ నుంచి ఎప్పుడైతే 6లో శుక్రుడు వెళ్తున్నాడో, ఈ 6వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు పర్టికులర్గా ఏంటంటే ఈ అనవసరమైనటువంటిది అంటే అట్లాగా వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధాలు కూడా ఈ 6లో శుక్రుడు ఉన్నప్పుడు ఒక 1 మంత్ వరకు పెద్దగా కుదరవు, లేదా స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి, అదొకటి చూసుకోవాలి. అందులో ముఖ్యంగా సిబ్లింగ్కి కారకుడు శుక్రుడు 3వ అధిపతి 6లో ఉన్నాడు అంటే 3 అంటే సిబ్లింగ్, 6 అంటే శత్రుత్వాలు. ఈ అనవసరంగా సిబ్లింగ్తో శత్రుత్వాలు రావడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, ఇది ఒకటి చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మీరు ఏదైనా కోర్సెస్ చేయడానికి, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా మీడియేటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే మధ్యవర్తిత్వంగా ఉండే ఏదైనా ల్యాండ్ అమ్మించడము, ఇట్లాంటి విషయాల్లో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే సింహం వారికి 16వ తేదీ నుంచి పంచమంలోకి ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఇది కొంచెం రాజకీయ నాయకులకి మంచి యోగము, మంత్ర సాధనకి మంచి యోగము, ముఖ్యంగా 16 డిసెంబర్ నుంచి. అదేవిధంగా సప్తమ శని అనేటువంటిది ఏంటంటే కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు కొంచెం మూమెంట్ కదలడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా జాబ్ హోల్డర్స్ ఎక్కువగా ఉద్యోగం అంటే కొంతమంది చూడండి పురుషులతో పాటు స్త్రీలు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే జాబ్ హోల్డర్స్ ఎక్కువగా ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వడం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాలు, ఇట్లాంటి వాటిల్లో జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 12లో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహం చేసుకునే విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే విషయంలోని, వివాహ జీవిత సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహించాలి, ఇది ముఖ్యంగా పాటించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. అందులోనే ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. కుజరాహు, కేతువు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా, సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 మంత్ ఎక్కువగా ఉంది, దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి, అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరో గుళ్ళో ఏదో చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు, జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం 2వ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది.
అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్‌లో వస్తుందంటే 4వ భావం వల్ల. కొంతమందికి ఎడ్యుకేషన్‌లో వస్తుందంటే 9వ భావం, 2వ భావం కలయికల వల్ల. ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల. ఇంకొంతమందికి సర్వీసెస్‌లో వస్తుందంటే 12వ అధిపతి, ధనాధిపతి కలవడం వల్ల. విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు ఎంత ప్రయత్నిస్తున్నా, అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టొచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడవుద్ది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.